రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్ల నిర్మాణంలో అధికారులకు సమస్యలు తప్పడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కావాల్సిన భూ సేకరణకు జీహెచ్ఎంసీ అధికారులు అవస్థలు పడుతూ ఉన్నారు. దీంతో అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందా? జీహెచ్ఎంసీ అధికారులు భూ యజమానుల మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ లో 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. ఇప్పటికే కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం దగ్గర ఫ్లైఓవర్, సాగర్ సొసైటీ జంక్షన్ లో అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ HCT పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 1,090 కోట్ల రూపాయలను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్మాణాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి రోడ్ నెంబర్ 36 వరకు, యూసుఫ్ గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు, పంజాగుట్ట రోడ్ నెంబర్ 2, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ప్రాంతాల్లో చేయనున్నారు. మొత్తంగా 4.6 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు, 2.8 కిలోమీటర్ల మేర అండర్ పాస్లు నిర్మించనున్నారు అధికారులు. జూబ్లీ హిల్స్ అభివృద్ధిపై బల్దియా అధికారులు వేసిన ప్రణాళికలకు ఆ ప్రాంతవాసులు బ్రేకులు వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కావలసిన భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అనేక మంది వీఐపీలకు సంబంధించిన ఇళ్లు, స్థలాలు రోడ్డు విస్తరణలో కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అధికారులకు భూసేకరణ చేయడం సమస్యగా మారింది. గతంలో టీడీఆర్ ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం తప్పేది. కానీ ఈ ప్రాంతంలో చాలా మంది టీడీఆర్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మరికొంతమంది తాము భూములు ఇవ్వమంటూ కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణంపై ఎలా ముందుకు వెళ్లాలి అన్నది అధికారులకు తలనొప్పిగా మారింది. ఒకవేళ టీడీఆర్ స్థానంలో డబ్బులు చెల్లించాల్సి వస్తే కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణం కంటే 2-3 రెట్లు అధికంగా భూసేకరణకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే భూ యజమానులతో మరోసారి భేటీ కావాలనుకుంటున్నారు బల్దియా అధికారులు. అయితే ఈ సమావేశంలో పరిస్థితులు అధికారులకు అనుకూలిస్తాయా, లేక భూ యజమానులు తమ నిర్ణయంపై మార్పు లేదని తెగేసి చెబుతారా? ఒకవేళ ఇదే జరిగితే జీహెచ్ఎంసీ అధికారుల ముందున్న మార్గాలేంటి? ప్రాజెక్టు నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు? వీటికి సమాధానాలు తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.